హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు మజ్జిగ పులుసు తయారు చేసి చూపిస్తాను. చాలా రుచిగా బాగుంటుందండి. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్పెషల్ రెసిపీ మజ్జిగ పులుసు ఎలా తయారు చేయాలో అత్తే చేసి చూపిస్తారు. చాలా ఈజీగా మజ్జిగ పులుసుని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ మజ్జిగ పులుసులోకి ముద్దపప్పు కూడా కంపల్సరీ ఉండాలి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా రుచిగా బాగుంటుంది. ఫస్ట్ ఒక పెద్ద గిన్నెని తీసుకొని దీనిలో ఒక చిన్న ఆనపకాయని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక కప్పు బెండకాయ ముక్కలు, ఒక టమాటాని కట్ చేసి వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని దీనిలో 2 టీ స్పూన్స్ ధనియాలు వేసి బరకగా చెక్క ముక్క అయ్యేటట్టుగా దంచండి. ఇలా దంచుకొని కూరగాయ ముక్కలు యాడ్ చేయండి. మళ్ళీ దీనిలో ఒక ఇంచు అల్లం ముక్క వేసి మెత్తగా దంచండి. ఇలా దంచిన తర్వాత దీనిలో 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసి కచ్చా పచ్చాగా దంచండి. చూడండి, ఇలా దంచుకొని ముక్కలు యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, ముక్కలకి సరిపడా సాల్ట్, అలాగే ఒక గ్లాసు వాటర్ వేసి బాగా కలపండి. మీకు నచ్చే వేరే కూరగాయలు ఏమైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో ఈ ముక్కల్ని ఉడికించండి. చూడండి, ఇలా ముక్కలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, కొద్దిగా మజ్జిగ వేసి ఉండలు లేకుండా బాగా కలపండి. ఇలా కలిపిన మిశ్రమాన్ని 1 లీటర్ మజ్జిగని తీసుకొని దీనిలో యాడ్ చేయండి. మరీ పలుచగా కాకుండా కొంచెం చిక్కగా ఉన్న మజ్జిగని తీసుకోండి. ఇప్పుడు ఒకసారి మజ్జిగని బాగా కలిపి ముక్కల్లో యాడ్ చేసి మరలా ఒకసారి కలపండి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మజ్జిగకి సరిపడా సాల్ట్, ఆల్రెడీ మనం ముక్కలకి సరిపడా సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి పులుసుకి సరిపడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగున అంటుకొని టేస్ట్ మారిపోతుందండి. ఇలా ఒక 20 నిమిషాల పైనే ఈ మజ్జిగ పులుసుని మనం కొంచెం చిక్కబడేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. చూడండి, ఇలా మజ్జిగ పులుసు చిక్కబడి మరిగాక మంచి సువాసన వస్తుంది. అలాగే దీనిలో శనగపిండి కూడా యాడ్ చేసాం కాబట్టి మజ్జిగ పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మజ్జిగ పులుసుని మరిగించాక దీన్ని ప్రక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 10 కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి త్వరగా ఫ్రై చేయండి. ఇవి వేగాక 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేగించండి. ఇంగువ ఇష్టపడేవారు తాలింపులు ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ తాలింపుని మజ్జిగ పులుసులో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉంచండి. అప్పుడు తాలింపు ఫ్లేవర్ అంతా పులుసుకు పడుతుందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుంటే కమ్మటి మజ్జిగ పులుసు తయారైపోతుంది. ఇలా మజ్జిగ పులుసుని తయారు చేసుకుని ముద్దపప్పు నెయ్యితో కలిపి తిన్నారంటే చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, తప్పకుండా మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.